హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలిత ఎంకా సారీస్. ఈరోజు మీకు నేను బెడ్షీట్స్ చూపిస్తున్నానండి. వచ్చేసరికి 5-6 సైజు బెడ్కి సరిపోతాయి, క్వీన్ సైజ్. ఒక్క బెడ్షీట్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేయండి. 4 ఫోల్డింగ్స్లో ఓపెన్ చేయండి, అలా చాలు. మీకు ఆ విధంగా వస్తుంది. బెడ్ అంతా కూడా వేస్తే 2 పిల్లో కవర్స్ వస్తాయి. ఇవి ఎందులో తీసారు? ఓకే, చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే మాత్రం అంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే కింగ్ సైజ్లో చూపించాము. ఇప్పుడు క్వీన్ కూడా చాలామంది అడుగుతున్నారు, అంచేత వీడియో చేసాము. ఇది వచ్చేసరికి షిప్పింగ్తో మీకు 900 పడుతుందండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. క్వీన్ సైజ్ అంటే 5-6 సైజు బెడ్కి అయితే సరిపోతుందండి. మ్యాట్రస్ ఎంత హైట్ ఉన్నా పర్లేదు, 8 ఇంచెస్ ఉన్నా కూడా సూట్ అయిపోతుందండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదండి. మీకు అసలు ఓపెన్ చేయక్కర్లేదు, ఎందుకంటే మొత్తం ఇదే ప్యాటర్న్ వస్తుంది. సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి చూడండి. సేమ్ బెడ్షీట్ లాస్ట్ టైం ఎవరికో ఇచ్చానండి, అసలు చాలా బాగుందని చెప్పి రివ్యూ ఇచ్చారు వాళ్ళైతే మాత్రం. ఇందులో కలర్స్ ఉన్నాయి, పెడతాను చూడండి. ఇదన్నమాట. మీరు ఇలా స్క్రీన్ షాట్ పెడితే మీకు నేను అవైలబిలిటీ ఉందో లేదో చెప్తాను. కాస్ట్ వచ్చేసరికి 900 అండి. ఇటు వస్తే వీలవుతుంది. తీయలేద్దాన్ని. నెక్స్ట్ వన్ ఇది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇవి చాలా రఫ్గా కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఈజీగా 10 ఇయర్స్ పైనే వచ్చేస్తాయండి. అసలు ఒక బెడ్షీట్ వచ్చి మనకి విసుకొచ్చి మానేయాలి తప్పితే, బెడ్షీట్ అయితే మాత్రం ఎటువంటి కలర్ పోవడం కానీ, తొందరగా చిరిగిపోవడం, షేడ్ అయిపోవడం అలా ఏమి ఉండదండి. ముందు మెయిన్ బెడ్షీట్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవేంటి బబుల్స్ వచ్చేస్తాయండి. దీని కాస్ట్ ఇవన్నీ కూడా 900 అనమాట. బబుల్స్ వచ్చేస్తాయి, ఆ కంప్లైంట్ ఉండదు. ఇది ఒకసారి ఓపెన్ చేయాలి, డిజైన్ మారింది కదా. ఇలా వస్తాయండి చెక్స్ లాగా. ఇలా వస్తుంది, చాలా బాగుందండి. చాలా యూనిక్గా ఉంది. ఇదైతే మాత్రం వీడియో మాత్రం అడ్జస్ట్ అవ్వాలండి. కొంచెం మీకు కదిలిపోతున్నట్టు క్లమ్జీగా ఏమన్నా అనిపించవచ్చు. ఈసారి మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఈ బెడ్షీట్స్, క్విల్స్ ఇవి వీడియోస్ ఏం చేసినా కొంచెం ఇవి చూపించడం కూడా కష్టం కదండి, అంచేత వీడియో అలా వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి అదే 900 అండి. ఇది వచ్చేసరికి ఇక్కడికి వస్తే ఈ పక్కకి నుంచి ఇక్కడ రమ్మంటున్నాను అందుకే. ఇది వచ్చేసరికి 900. ఇదా కలర్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ ఎల్లో అండి, శనగపిండి కలర్, బాగా డార్క్ శనగపిండి కలర్ లాగా. చాలా బాగుంది. ఇది కూడా కొంచెం డార్క్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి గ్రే సూట్ అవుతుంది, మళ్ళీ ఈ శనగపిండి కలర్ కూడా సూట్ అవుతుంది. చిన్న ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకి వైట్ చాలా బాగుంటుంది. వైట్ అండ్ పింక్ అదిరిపోయింది. కాస్ట్ వచ్చేసరికి ఓపెన్ చేయట్లేదు అంటే సేమ్ ప్యాటర్న్ అనమాట అండి, ఇంకేమీ మార్పు ఉండదు. నేను ఓపెన్ చేశాను అంటే కొంచెం చేంజెస్ ఉంటే మాత్రం ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి 900 అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా చెక్స్ ప్యాటర్న్. ఒక చెక్లో వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాదులేండి, ఇలా ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి 900 అండి. ఇది కొంచెం ఓపెన్ చేయాలి. ఇది కూడా సేమ్ అంతా కూడా ఇదే లీఫ్ వస్తుంది. ఒకసారి పిల్లో కవర్ ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుందన్నమాట. ఈ స్టెమ్స్లా వచ్చినాయి కదండి, ఇవి అలా ఉంటాయి.
మొత్తం బెడ్షీట్ అంతా అదే, పిల్లో కవర్స్ కూడా అదే. ఇలా వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ అండి ఇది. కాస్ట్ వచ్చేసరికి 900. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇలా ట్రయాంగిల్ షేప్స్ వస్తాయి, చాలా బాగుంది. ఇది కూడా అలా ఓపెన్ చేయండి. దీంట్లో ట్రయాంగిల్ షేప్స్ వస్తాయి, చాలా బాగుంది డిఫరెంట్గా. పిల్లో కవర్స్ 2 పిల్లో కవర్స్ వస్తాయండి వీటిలన్నిటికీ కూడా. కాస్ట్ వచ్చేసరికి 900 అండి. పిల్లో కవర్స్ ఇలా వస్తుంది, 2 షేడ్స్ లాగా. మొత్తం 3 షేడ్స్ అనుకుంటా. ఓపెన్ చేయండి. ఇలా ఈ 3 షేడ్స్తో ఇలా వస్తుందండి. ఇవి కూడా అంటే ఇంక ఇలా ట్రయాంగిల్ షేప్స్లో డిఫరెంట్గా ఇలా వచ్చింది. ఇది కూడా 900 అండి. బెడ్షీట్ వచ్చేసరికి క్వాలిటీ వచ్చేసరికి చాలా హై క్వాలిటీ అండి. ఇవన్నీ కూడా క్వీన్ సైజ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అయిపోయినాయి. అందులో వేరే ఫ్యాబ్రిక్ ఉందిగా ఇవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు డిఫరెంట్ డిజైన్. మిడిల్లో ఇలా వస్తుంది, ఈ లెంత్లో ఈ ఎడ్జెస్ ఇలా వస్తుంది అనమాట. ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది, మీకు ఐడియా వస్తుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. పిల్లో కవర్స్ వచ్చేసరికి మిడిల్లో వచ్చిన కలరే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మేబీ పింక్ రావచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా పింక్ ఈ ప్యాటర్న్లో వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 900 అండి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రికే, ఇందాక చూపించడం మర్చిపోయాను. కొంచెం ఫ్యాబ్రిక్ మారి దీని మీద కొంచెం హై క్వాలిటీ ఉన్నది ఒక సెట్ చూపిస్తాను చూడండి. ఇది కూడా ఇదే క్వాలిటీ అండి, 900 క్వాలిటీయే. ఇది ఒకటి మర్చిపోయాను నేను కలర్ చూపించడం. గ్రేస్ కొంచెం డార్క్ షేడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇదండి. ఇవ్వండి. ఇవి వచ్చేసరికి కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మారింది. ఇవి వచ్చేసరికి కాస్ట్ 950 పడతాయండి. కొంచెం హై క్వాలిటీ అనమాట అండి. ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ బెడ్షీట్ ఉంది చూసారు, ఇది ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారండి. అయినా చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ ఇంకా అలాగే ఉంది. ఇదిగోండి, క్వాలిటీ చాలా బాగుంటాయి అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి మీకు. ఇది ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు, అయినా కూడా ఇంతే ఫ్యాబ్రిక్ ఎంత హై ఉందో చూడండి. ఇవి వచ్చేసరికి 950 పడతాయండి. ఇంకొంచెం హై క్వాలిటీ, దీంట్లో ఎంత ప్రీమియం ఉందో. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట అండి. క్వీన్ సైజ్లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇవన్నమాట అండి. ఇది కొంచెం తక్కువ కాస్ట్లో కూడా వచ్చినట్టుంది. సేమ్ డిజైన్ కలిసిపోయిందంటారా అందులో ఇది ఒక డిజైన్ అండి. సేమ్ డిజైన్ వచ్చింది, కానీ ఫ్యాబ్రిక్ ఇది హై క్వాలిటీ అండి. కొంచెం దీనికన్నా ప్రీమియం. ఇది ప్రీమియం, అది దీనికన్నా కొంచెం తక్కువ అనమాట అండి క్వాలిటీ. అసలు చాలా రేర్గా వస్తాయి అలాగా, కానీ అది అలా వచ్చింది మీకు. నెక్స్ట్ అసలు డిజైన్ ఏమైనా ఉందండి, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇది కూడా 950 పడుతుందండి. బ్యాక్గ్రౌండ్ కూడా ప్లెయిన్ అయితే కొంచెం ఇవి కనిపించాయి బాగా, అది వేసుకోవాల్సింది. మేము ఎప్పుడూ చూపించే వైట్ బెడ్షీట్ కొంచెం వాషింగ్కి వెళ్ళిందంటే అంచేత మార్చాము, అంచేత ఇబ్బంది అయింది వీడియోలో. ఈ ప్యాటర్న్ చాలా బాగుందండి. ఇందులోనే ఇంకో కలర్ ఉంది. ఇది అది వచ్చేసరికి గ్రే కలరా, టైప్ ఆఫ్ కలర్లు అండి. గ్రే షేడ్లో ఒక టైప్ ఆఫ్ కలరు. ఇది వచ్చేసరికి స్కై బ్లూ. ఇది అదేనా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైట్ షేడ్ అనమాట అండి. ఇవన్నీ కూడా నేను ఈ కలర్స్ని అయితే నేనైతే మీకు చెప్పలేనండి. మామూలుగానే కలర్స్ చెప్పడంలో నేను వీక్ కొంచెం, అందులో ఇలాంటి ఇంకేం చెప్తానండి. ప్యాస్టల్ షేడ్, దాని మీద ఇలా లీవ్స్ డిజైన్ ఇలా వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 950 రూపీస్ అండి విత్ షిప్పింగ్తో. మీకు ఇది వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి బెడ్షీట్స్ వచ్చేసరికి, షిప్పింగ్కి 100 రూపీస్ పడుతుంది మాకు.
ఏపీ తెలంగాణ అయితే 100, మిగతా అదర్ స్టేట్ ఏదైనా సరే 120, 150 కూడా తీసుకుంటున్నారండి. అందుచేత కొంచెం షిప్పింగే మీకు ఇన్కేస్ మీరు బయటికి వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా అబ్బా మనకి ఛార్జెస్ అన్నా అవుతాయి, పెట్రోల్ కన్నా అవుతుంది, ఆ విధంగా లెక్కేసుకోండి. 100 రూపీస్ షిప్పింగ్ అయిపోతుంది అనుకుంటే ఇబ్బందినండి. నాకు అనిపిస్తుంది మీకు తక్కువకి ఇద్దాము అని, కానీ ఈ షిప్పింగ్ వల్ల నేను ఇంకో 100 ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది. షిప్పింగ్ ఫ్రీ అని ఎందుకంటున్నానంటే నేను ఆ షిప్పింగ్ ఛార్జెస్ అయితే నేను బేర్ చేయలేనండి. ఇవి అంత కాస్ట్ ఎక్కువ కదా షిప్పింగ్. ఒక 20 రూపీస్ అలా, ఒక్కొక్కసారి 50 తీసుకుంటాను, ఎందుకంటే 20 రూపీస్ నేను వేసుకుంటానండి. ఏపీ తెలంగాణ నాకు 70 రూపీస్ తీసుకుంటాడు షిప్పింగ్ ఛార్జ్. ఒక్కొక్కసారి నేను ఆ 20 వేసేసుకుని 50 రూపీస్ తీసుకుంటాను ఛార్జెస్. ఈసారి మాత్రం విత్ షిప్పింగ్తోనే చెప్పాలి కాబట్టి కొంచెం ప్రైజెస్ అయితే మాత్రం హైలో కనిపిస్తుంది మీకు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.